హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ఫోటో ఫ్రేమ్ అనేది ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దానికంటే ముందు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మా పాప ఫోటోని ఎంత మంచిగా అందంగా డెకరేట్ చేశాను. ఇవన్నీ మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, నేను 2 పీసెస్ వేస్ట్ కబోర్డ్స్ని అయితే తీసుకున్నాను. ఎలాంటి మెజర్మెంట్స్తో అయితే తీసుకోలేదు. ఇక్కడ నేను ఒకటి ఫ్రంట్కి అండ్ నెక్స్ట్ ఒకటి బ్యాక్ సైడ్కి తీసుకున్నాను. ఈ 2 పీసెస్ కూడా ఈక్వల్ సైజులో తీసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న వాటిపైన ఎలా మార్కింగ్ చేసుకోవాలంటే, ఎవరిదైనా ఒక పాత ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని తీసుకొని ఇలా ఫస్ట్ ఒక పీస్ పైన మిడిల్లో అడ్జస్ట్ అయ్యేలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత 4 సైడ్స్ కూడా మార్కింగ్ చేసి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫోటో చుట్టూ కూడా మనం 4 సైడ్స్ 4 సెంటీమీటర్స్తో మార్క్ చేసి లైన్ డ్రా చేసుకోవాలి. ఒకవేళ మీకు కబోర్డ్ సరిపోతే నో ప్రాబ్లం, లేకపోతే సరిపోయేలా మళ్ళీ ఫ్రెష్గా కబోర్డ్స్ తీసుకొని స్టార్ట్ చేయండి. లేకపోతే ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు ఇక్కడ ఎగ్జాక్ట్గా సరిపోయింది. చూడండి, ఇప్పుడు ఇలా ఫోటో తీసిన తర్వాత మనం పెట్టిన మార్క్ని మెల్లమెల్లగా లైన్స్ పైన కట్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఏమన్నా కలర్ పేపర్స్ ఉంటే పేస్ట్ చేసుకోండి. నా దగ్గర లేవు కాబట్టి నేను ఇక్కడ ప్లెయిన్ వైట్ పేపర్ అయితే తీసుకున్నాను. ఇలా 2 పీసెస్కి పేపర్ అనేది స్టిక్ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా ప్లెయిన్ పేపర్ అయితే స్టిక్ చేసుకోండి లేని వాళ్ళు. చూడండి, ఇలా వైట్ పేపర్ని అయితే రెండిటికి ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టిక్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం నేను హైలైట్ చేసుకోవడానికి నా దగ్గర పెయింట్ అయితే ఉంది. ఆ పెయింట్ని ఈ వైట్ పేపర్ పైన వేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, పెయింట్ అయితే వేస్తున్నాను. ఇలా 2 కబోర్డ్స్కి పెయింట్ అనేది వేసుకోవాలి. మీ దగ్గర కలర్ పేపర్స్ ఉంటే నో ప్రాబ్లం, కలర్ పేపర్స్ వేసుకోవచ్చు. సో చూసారా, ఇలా నేనైతే పెయింట్ అనేది వేస్తున్నాను. చూడండి, ఇలా పెయింట్ అయితే వేసుకున్నాం కదా. వేసాక ఒక 1 అవర్ తర్వాత చూడండి డ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఎంత మంచిగా కనిపిస్తున్నాయో, సేమ్ కలర్ పేపర్ లానే ఉన్నాయి కదా. మనం ఎడ్జెస్ కోసం ఇలా ఒక పెన్నుతో మార్కింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫోటో సైజ్ అంతా మనం ఏ సైజ్ ఫోటో తీసుకుంటున్నామో అలా మార్కింగ్ చేసుకోవాలి వెనక వైపులా. చేసుకున్న తర్వాత చూడండి, ఇలా చేసుకున్న తర్వాత వీటికి ఎడ్జెస్ కోసం నేను ఒక సెంటీమీటర్స్తో అంటే 1 సెంటీమీటర్స్తో 3 పీసెస్ని అయితే ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు తీసుకున్న వీటిని నేను చూపించిన విధంగా ఒక కబోర్డ్ పైన 3 ఎడ్జెస్కి పేస్ట్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ వీటి మీద మనం కట్ చేసిన కబోర్డ్ని స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిక్ చేసుకున్నాం కదా, ఒకసారి అయితే ఫోటో పెట్టి చూద్దామండి. చూడండి, ఇక్కడ నేను ఫోటో పెట్టి చూపిస్తున్నాను కదా. మనం ఎడ్జెస్ అనేటివి 3 సైడ్స్ ఎందుకు కవర్ చేసామంటే ఫోటో పెట్టినప్పుడు జారిపోకుండా ఉండడానికి, అండ్ ఒకటి ఓపెన్గా ఎందుకంటే ఫోటో అనేది పెట్టుకోవడానికి. చూసారు కదా,
ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఈ ఫ్రేమ్ని ఇంకొంచెం హైలైట్ చేసుకోవడానికి కొంచెం డెకరేట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలా అంటే ఒక వైట్ పేపర్ పైన సేమ్ ఇదే పెయింట్తో అయితే తీసుకున్నాను. చూడండి, ఇలా తీసుకున్న వాటిని మనం ఫస్ట్ డబల్ ఫోల్డ్ చేసి వీటిపైన బటర్ఫ్లై నేనైతే బటర్ఫ్లై డ్రా చేశాను. మీకు నచ్చిన డిజైన్ అయితే డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనమైతే బటర్ఫ్లై షేప్లో కట్ చేసుకుందామండి. చూడండి, ఇలా అయితే కట్ చేసుకున్నాం కదా. సేమ్ ఇలాంటిది ఇంకొకటి అంటే 2 బటర్ఫ్లైస్ని అయితే తీసుకోండి. ఇక్కడ నేను 2 బటర్ఫ్లైస్ని అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ప్లెయిన్ పేపర్ కూడా డబల్ ఫోల్డ్ అయితే చేసుకొని ఈ రెడ్ కలర్ బటర్ఫ్లై కంటే కొంచెం పెద్దదిగా డ్రా చేసుకోవాలి మనం వైట్ పేపర్ పైన. సో కొంచెం పెద్దదిగా బటర్ఫ్లై అనేది డ్రా చేసుకోండి. నేను చూపించాను కదా, చూడండి ఇలా డ్రా చేసిన తర్వాత ఈ బటర్ఫ్లైని కూడా కట్ చేసుకుందాం. ఈ వైట్ కలర్ బటర్ఫ్లైస్ని కూడా నేను రెండింటిని తీసుకున్నాను. ఇప్పుడు వైట్ కలర్ పైన రెడ్ కలర్ బటర్ఫ్లైని అయితే స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే స్టిక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఇంకొకటి కూడా స్టిక్ చేసుకోండి. ఇలా రెండింటిని స్టిక్ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రేమ్ మీద మనమైతే స్టిక్ చేసుకుందాం. మనం బటర్ఫ్లైని స్టిక్ చేసేటప్పుడు మొత్తాన్ని అయితే స్టిక్ చేయొద్దు ఫ్రెండ్స్, ఓన్లీ మిడిల్ పార్ట్ అయితే స్టిక్ చేసుకోవాలి. నేను ఇక్కడ పైన కింద ఎడ్జెస్కి పెడదాం అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ స్టిక్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కార్నర్కి అయితే స్టిక్ చేశాను. మీరు మిడిల్లోనైనా ఎక్కడైనా స్టిక్ చేసుకోవచ్చు. స్టిక్ చేసిన తర్వాత ఇలా కొంచెం ఫోల్డ్ చేసినట్టు అనండి. అంతే, వెరీ సింపుల్. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. పెయింట్ కాబట్టి కొంచెం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ట్రై చేశాను. కలర్ పేపర్స్తో అయితే ఇంకా బాగా వస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఫోటో చుట్టూ మనం ఇంకొంచెం హైలైట్ చేసుకోవడానికి వైట్ కలర్తో ఇలా డాట్స్ అయితే పెడుతున్నాను. చూడండి, ఓవరాల్ ఫోటో ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనకి మీరు కావాలనుకుంటే బటర్ఫ్లై మధ్యలో కూడా వైట్ డాట్స్ అయితే పెట్టండి. చూడండి, ఇప్పుడు ఫోటో పెట్టి చూపిస్తున్నాను ఫ్రేమ్ అనేది ఎలా వచ్చిందో. చూడండి, మొత్తానికైతే మన ఫోటో ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం రెడీ చేసిన చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వాల్ హ్యాంగింగ్ కోసం ఫోటో ఫ్రేమ్కి థ్రెడ్ అనేది స్టిక్ చేయాలి. సో ఇక్కడ నేను 4 ఇలా ఒక చిన్న థ్రెడ్ అయితే తీసుకున్నాను 6 సెంటీమీటర్స్తో. తీసుకున్న వాటిని డబల్ ఫోల్డ్లో చేసి ఇలా ఫోటో ఫ్రేమ్ బ్యాక్ సైడ్ అయితే స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసిన తర్వాత నేను మీకు వాల్కి పెట్టి కూడా చూపిస్తాను. చూడండి మనమైతే థ్రెడ్ కూడా పెట్టినాం కదా. ఇప్పుడు వాల్కి అయితే పెట్టి నేను చూపిస్తాను. చూడండి ఎలా ఉందో. చూడండి వాల్కి అయితే పెట్టినాను. ఎంత బాగా వచ్చిందో కదా. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఫోటో ఫ్రేమ్. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
మరో కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.